సో ఓటు హక్కు అనేది అందరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. మరి బాధ్యత కలిగిన పౌరురాలిగా నా ఓటైతే నేను వేశాను. అండ్ ఓటర్లందరికీ కూడా చెప్తున్నాను, గత ఎన్నికల్లో లాగా మళ్ళీ తప్పు చేయొద్దండి. మంచి వ్యక్తులను ఎన్నుకోండి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే వాళ్ళు, మన కష్టాన్ని దూరం చేసేవాళ్ళు, మనకు అందుబాటులో ఉండి భరోసా ఇచ్చే వాళ్ళకి ఓటేయండి. ఇప్పుడు మీ అనుభవం ఎలా ఉంది? నగిరిలో ఇప్పుడు 4 సార్లు 4 సార్లు ఇప్పుడు మొత్తం టోటల్ శాసనసభ్యులుగా ఫ్లాట్ టైం కదా మీరు అనుభవం ప్రశ్న. సో ఓటు హక్కు అనేది అందరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. మరి బాధ్యత కలిగిన పౌరురాలిగా నా ఓటైతే నేను వేశాను. అండ్ ఓటర్లందరికీ కూడా చెప్తున్నాను, గత ఎన్నికల్లో లాగా మళ్ళీ తప్పు చేయొద్దండి. మంచి వ్యక్తులను ఎన్నుకోండి. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే వాళ్ళు, మన కష్టాన్ని దూరం చేసేవాళ్ళు, మనకు అందుబాటులో ఉండి భరోసా ఇచ్చే వాళ్ళకి ఓటేయండి. ఇప్పుడు మీ అనుభవం ఎలా ఉంది? నగిరిలో ఇప్పుడు 4 సార్లు 4 సార్లు ఇప్పుడు మొత్తం టోటల్ శాసనసభ్యులుగా ఫ్లాట్ టైం కదా మీరు అనుభవం ప్రశ్న.